ఆయన మనమానం తీస్తున్నా ఈ ఉదయకాల సమయంలో అవకాశం కొరకు దేవుడు నీకు ఇచ్చిన అవకాశమును నీవు సద్వినియోగపరచుకుంటున్నావా లేదా? దాని నిమిత్తమై కొన్ని మాటల మీద పంచుకొని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. నా వైపు చూడండి, ఎవరు ఇటు అటు చూడద్దు దయచేసి. కొంచెం కొద్దిసేపు మీ మనస్సును ఇక్కడ ఉంచితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మీ మైండ్ సెట్ ఇక్కడ ఉంచండి కొంచెం సేపు. మరి నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఎంత దృష్టి ఉంచండి. నేను ఎక్కువసేపు మిమ్మల్ని బాధ పెట్టను, కానీ వాక్యంలోని మనం చూద్దాం. వాక్యంలో యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారా లేదా? చెప్పాలి అందరు కూడా. మీరు చెప్తామంటే నాకు చెప్పాలనిపిస్తుంది, లేదంటే ముగించేసుకుంటాం. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, ఇద్దరు దొంగలు ఉన్నారు. మొదటి దొంగ అంటాడు, యేసయ్యను ద్వేషించాడట, నిన్ను రక్షించుకొని నువ్వు దేవుని కుమారుడు కూడా మమ్మల్ని కూడా నీవు రక్షించా అంటాడు. రెండో దొంగ అంటాడు, ఏమంటాడండి, ఆ మాట్లాడుతున్న వాడిని గద్దించి, ఆ శిక్షలో నీవు నేను కూడా ఉన్నాము కాబట్టి యేసయ్య మమ్మల్ని కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అంటాడు. దానికి ఆ రెండవ దొంగ చెప్పినటువంటి మాటకు ఆ యొక్క యేసయ్య అంటాడు, నీవు నేడు నాతో కూడా దేవుడిచ్చిన అవకాశం. గట్టిగా చెప్పడం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. కొంతమందిని దానిని యూజ్ చేసుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం. ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నాం, దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పెద్దలు చెప్పినట్లుగా దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువుని నువ్వు నమ్ముకో. నువ్వు ఇల్లును చక్కబెట్టుకోవడం ఎంత అవసరమో దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నప్పుడు, దేవుడు నీతో పరిశుద్ధ గ్రంథమైన మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, అమ్మో ఈ మాట నా కోసమే అన్న భయము నీవు కలిగినప్పుడు ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకొని ప్రభువు వైపుకు త్రిప్పబడితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. నమ్మిన వారు దేవుడి స్తోత్రము చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి చాలా ప్రాముఖ్యమైన ఇద్దరు భార్య భర్తలను మీకు బైబిల్లో నుండి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యంలో ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండియ్యా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను దేని స్వరూపములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగి స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆదాము అవ్వలను దేవుడు తన సృష్టిలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి మనుష్యులు. జాగ్రత్తగా ఆదాము అవ్వలను దేవుడు ఏదేను వనమును తయారు చేసి ఆ వనములో ఉన్న వారిని ఏర్పాటు చేసి, ఆదామునైతే గాఢనిద్ర కలగజేయక మునుపు దేవుడు ఆదామును మట్టిని
పిసికి నా శిఖారంధ్రములలోనికి తన రూపము చొప్పున జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. తర్వాత ఆరాములో నుండి దేవుడు ఏం చేశాడండి? అవ్వమ్మ గారిని తయారు చేశాడు. వీరిద్దరిని కూడా ఏదైనా వనములో పెట్టి, ఈ ఏదైనా వనములో ఉన్న ఫలాలన్నీ మీరు తినండి, తృప్తిపడండి, హాయిగా ఉండమని దేవుడు చెప్పాడు. అయితే ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డలను తెలియనిచ్చే చెట్టు. ఆ చెట్టు ఫలమున మీరు తినదినమున నిశ్చయముగా చచ్చుదరని దేవుడు వారితో ఆజ్ఞాపించాడు. ఒక దినాన్ని సాతానుడు అవ్వమ్మ గారు ఏదైనా వనములో తిరుగుతూ ఉంటుంటే సాతానుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అవ్వమ్మ, నీవు ఈ ఫలము తింటే ఇక నీ జీవితంలో మీరన్నడు కూడా చావు. మీరు ఎక్కువ కాలము ఎలా బ్రతికేస్తారని దేవుడు మిమ్మల్ని మిస్యూజ్ చేసి మీ ఆలోచనలను తప్పుదో పట్టించి మిమ్మల్ని ఈ ఫలము తినవద్దని చెప్పారని ఆ అవ్వమ్మతో సాతానుడు దుర్బోధ చేయడం ప్రారంభించింది. అవ్వమ్మ మాటలను విన్నది. ఎవరు? అవ్వమ్మ మాటలు విన్నది. సాతాను చెప్పిన మాటలు అవ్వమ్మ విని ఆమె తినడమే కాదు కానీ ఆ ఫలవృక్షములో తన భర్త అయిన ఆదాము గారిని పిలిచి ఆయనకు కూడా ఆ ఫలాలు ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. ఇద్దరు తిన్న తర్వాత ఏమైపోయారండి? ఆధ్యాత్మికముగా వారు చనిపోయారు. అంటే ఆత్మీయంగా చెప్పబడిన వారుగా వాక్యంలో చూస్తున్నా. యేసయ్య వచ్చాడు, అక్కడికి వచ్చి ఆదామా అవ్వమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. వాక్యంలో చూస్తున్నట్లయితే ఈ 3వ అధ్యాయంలో ఈ యొక్క 4వ వచనములో చూస్తే మీరు చావనంటాది. ఇంకా కిందకు వచ్చినట్లయితే వాక్యములోనే 8వ వచనములో వాక్యము చూస్తే చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నారు. జయని స్తోత్రము కలుగును గాక. ఎక్కడ దాక్కున్నారండి? తోట చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నారు. దేవుడు వచ్చాడు. యెహోవా దేవుడు వచ్చి ఆదామా అవ్వమ్మ అని పిలుస్తూ ఉంటే ఎప్పుడు పిలవగానే పరిగెత్తుకొని వచ్చి తండ్రి యొక్క ఒడిలో కూర్చొని ఆ దినము వారు ఏ పండు తిన్నారో, ఏ ఫలాలు తిన్నారో, ఎలాగ టైం స్పెండ్ చేశారో ఆ అన్ని కూడా తండ్రితో చక్కగా ముచ్చటించేవారు. కానీ ఆ రోజున వారు చేసిన తప్పిదము వలన, వారు చేసిన పొరపాటు వలన, తినకూడదన్న పండును ఆరామములో తిరిగినందువలన వారు దేవునికి, ఆ తండ్రికి వారి ముఖమును చూపలేక చెట్ల వెనకాతల దాక్కుని పోయారు. అప్పుడైనా దేవుడు ఆదామా ఎందుకు మీరు పని చేశారు అని అడిగినప్పుడు అది దేవుడు వారికి ఇచ్చే అవకాశము కాబట్టి, అయ్యా నాయన తప్పైపోయింది, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి, మీరు తినకూడదని చెప్పారు కానీ మేము ఆ ఫలాన్ని తిన్నాము అని చెప్పు ఉంటే, వారి అవకాశాన్ని వినియోగించుకొని ఉంటే బహుశా దేవుడు ఆ శిక్షని వారిని తప్పించేవాడేమో. దానికి బదులుగా ఆదామంటాడు, నేను తిన్నానయ్యా, మీ ఆజ్ఞని మీరా ఎందుకు తిన్నానంటే, నువ్వు సృజించినటువంటి ఈ అవ్వమ్మను బట్టే నేను ఫలాన్ని తినవలసి వచ్చిందని అవ్వమ్మ మీద ఆదాము, ఆదాము మీద అవ్వమ్మ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉన్నారు. అంతేకాని ప్రభు దగ్గర క్షమాపణ కలిగిన హృదయముతో పశ్చాత్తాపము కానీ, తప్పు చేసామన్న చింత కానీ, తప్పు చేసామన్న బాధ కానీ వారిలో కలగలేదు. వారిలో ఏ కోశాన కూడా దేవుడు కనుగొనలేదు. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దిగంబరులుగా ఉన్నారంటే వస్త్రములు లేకుండా వస్త్రహీనులుగా ఆ చెట్టు వెనకాతల ఉన్నారు. దాని అర్థం ఏంటంటే ప్రభువు వారికి ఇచ్చిన మహిమను వారు కోల్పోయారు. ప్రభువు వారికి ఇచ్చినటువంటి అభిషేకాన్ని వారు కోల్పోయారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మంచి స్థానాన్ని కోల్పోయారు. వారు తప్పు చేశారు, పొరపాటు చేశారు కనుక
దేవునికి వారి ముఖమును చూపించుకోలేక, దేవుని దగ్గరికి రాలేక, దేవుని దగ్గర క్షమాపణ వేడుకొనలేక, దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కారము చేయలేక వాళ్ళు ఏం చేశారండి? ఆదామవనతులు కూడా ప్రభువు ఎదుట ఆయన పెట్టిన శాపమునకు గురైపోయినట్లుగా చూస్తున్నా. ఆదామా, నువ్వు పని చేసినందుకు నువ్వు నేల మీద సేద్యము చేయకుండా, కష్టపడకుండా, చెమట ఓర్చకుండా నీవు కడుపు నింపుకోవడానికి అవకాశం లేదు. అవమ్మా, నీవు తప్పుదము చేసావు కాబట్టి నువ్వు వ్యాధులతో బిడ్డలను కంటావని వారి ఇరువురిని కూడా ఆ స్థానము నుండి ప్రభువు భూలోకానికి నెట్టివేసినట్లుగా ఈ వాక్యం అంతట్లో మనము చూడగలుగుతున్నాము. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఆజ్ఞను మనము అతిక్రమించే వారుగా ఉండకూడదు. దేవుడు ఏ ఆజ్ఞనైతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకి ఇచ్చున్నాడో, క్రైస్తవులకి ఇచ్చున్నాడో, దేవుని నమ్మిన బిడ్డగా, బాప్తిస్మము పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఏ విధముగా నడవాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, నీ బిహేవియర్, నీ నడవడిక, నీ క్యారెక్టర్, నీ ఆలోచన, నీ మంచి, నీ చెడులు దేవుని దగ్గర ఏ విధముగా ఉండాలో ఆ బైబిల్ గ్రంథంలో ఆయన మనకిచ్చిన వాటన్నింటినీ కూడా మనము తూచా ఖచ్చితంగా మనము పాటించవలసిన వారుగా ఉంటున్నాం, నెరవేర్చవలసిన బంధులమై ఉంటున్నాం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వలకు ఇవ్వబడిన అవకాశాన్ని కోల్పోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు వారు చేస్తున్న పని కూడా అదే. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు, శ్రేష్టమైన మంచితనాన్ని కోల్పోతూ ఉన్నారు, పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలపై ముద్రించబడి పిలువబడుతున్న ఆ స్థానాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవుడిచ్చిన దీవెనను కోల్పోయి శాపానికి ప్రస్తులుగా మార్పేరుగా నిలబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆదామవ్వల వలె తప్పును ఒకవేళ చేసినట్లయితే, నాయనా మేము తప్పు చేశాము, మమ్మల్ని ఖండించండి. ఆ రోజు ఏదో మనములు ఆదామవ్వలు ప్రభు ఎదుట సాగిలపడి క్షమాపణ వేడుకున్నట్లయితే ఈ రోజు వారి జీవితాలు ఈ రకముగా వాక్యంలో రాయబడి ఉండేవి కాదు. ఈరోజు మనము ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వారు చేసిన తప్పిదం వలన. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక వ్యక్తిని మీకు నేను వాక్యంలో చూపిస్తాను. ఆది కాండము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 4:1 నుండి 3 వచనాలు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నేను తరువాత ఆమె అతని తమ్ముడకు హెబెరును కనును. హెబెరు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హెబెరు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో దొరుకుని వాటిని కొని తెచ్చెను. యెహోవా హెబెరును అతని అర్పణలను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణలను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా చాలు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రూపాయి కొడతావా? కొట్టు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా.
నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాట జీవం కలిగిన మాట. ఇక్కడ కయ్యూను హేబేలు అని పిలువబడుతున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములను మనం చూస్తున్నాం. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి సంతానం. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కయ్యూను పెద్దోడు, హేబేలు చిన్నవాడు. కయ్యూను యెహోవాకు తన పండిన పంటలో కొంత భాగమును అర్పణగా తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో అర్పించాడు. జాగ్రత్తగా విందాం. హేబేలు తన యొక్క మందలన్నింటిలో పుట్టినటువంటి తొలిచూరు పిల్లలను, ప్రథమ ఫలములను యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు. కయ్యూను తెచ్చినటువంటి అర్పణ యందు దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే కయ్యూను పండిన పంటలో ప్రథమ ఫలాన్ని దేవుడికి తేలేదు. ఏదో తేవాలి అని ఆచరణగా, ఏదో ఒకటి పట్టుకురావాలని ఆచరణగా తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ హేబేలు అయితే ఆయన ఇచ్చిన అర్పణ యందు దేవుడు లక్ష్యం ఉంచాడని వాక్యంలో వ్రాయబడినట్లుగా మనం చదువుకున్నాం. ఎందుకు దేవుడు లక్ష్యం ఉంచాడంటే, హేబేలుకు కలిగినటువంటి గొర్రె మందలలో పుట్టిన ప్రథమ ఫలములన్నింటినీ కూడా వాక్య ప్రకారముగా లేక ఆ కాలంలో ధర్మశాస్త్ర గ్రంథము బోధింపబడినట్లుగా ఖచ్చితముగా మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని మందిరానికి తీసుకొచ్చి అర్పించాడు. ఇద్దరు అర్పణలు అర్పించారు కానీ హేబేలు అర్పణతో యెహోవా లక్ష్యం ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవనామానికి ఆయపరుచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది మనము కూడా ఏం చేస్తా ఉంటామంటే, ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారు చూస్తున్నారా? సంఘం చూస్తుందా? ఎవరు చూస్తుందా? దేవుడికి ఇవ్వాల్సిన అర్పణలు మనకు ఇవ్వకపోతే నీవిచ్చే అర్పణ యందు లేక కానుక యందు ప్రభువు లక్ష్యము వచ్చనే వచ్చాడు. కయ్యూను అర్పణ యందే లక్ష్యం ఉంచని దేవుడు. అంటే సృజించినప్పుడు ఆదాము అవ్వల జీవితంలో ఇచ్చినటువంటి ప్రథమ ఫలము కయ్యూను. సృష్టిలోనే మానవుని చేత రూపింపబడిన వాడు కయ్యూను, దేవుని చేత రూపింపబడిన వారు ఆదాము అవ్వలు. అంటే కయ్యూని అర్పణే లక్ష్యం పెట్టలేదు దేవుడు. అంటే నీవు తేడా చేస్తే నీ యందు కూడా ప్రభువు లక్ష్యం ఉంచేవాడు ఆయన కాదు. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు కిందని, ఏమంటాడండి? 6వ వచనంలో, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సక్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సక్రియ చేయని ఎడల వాకిట నీ పాపము వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా పెందుకొస్తానని చెప్తామా? గట్టిగా చెప్తామా? గట్టిగా చప్పట్లు కొడదామండి. హుషారుకున్నారా? చూస్తుందా? హుషారుకున్నారా? దేవుడు అంటున్నాడు, కయ్యూను నువ్వు కోపపుచ్చుకుంటే సరికాదు, నువ్వు కోపపుచ్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు వాక్య ప్రకారముగా చేయాలి. నీ తమ్ముడైన హేబేలు వాక్య ప్రకారముగా చేశాడు కనుకనే నేను తన అర్పణ యందు లక్ష్యం ఉంచాను. సక్రియ చేసిన వాడు తలెత్తుకుంటాడు, సక్రియ చేయని వానికి వాని పాపము వాని వాకిట నిలిచి ఉండదని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నువ్వు సక్రియ చేయాలి. కోపంతో రగిలిపోతున్న కయ్యూను హేబేలు పంట పొలంలో పనిచేస్తున్నప్పుడు తన తమ్ముడైన హేబేలు మీద కత్తి పట్టుకెళ్ళి చంపేశాడు. ప్రభువు చూశాడు, అయ్యో నేను ఇష్టపడే ఈ హేబేలును, నన్ను మెప్పించి కానుక తెచ్చినటువంటి అర్పణ తీసుకొచ్చిన ఈ హేబేలును, నా పరిచర్య పట్ల సక్రియ చేసినటువంటి ఈ హేబేలును కయ్యూను అన్యాయంగా చంపేశాడే అని హేబేలు రక్తము పరమందున్న దేవుని పాదముల చెత్తకి
చేర్చబడి దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ఉందట, ఏడుస్తూ ఉందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కన్నీరు కారిస్తే ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థన ఎట్టాడు. నువ్వు ఏం చేసినా ప్రభు ఒకవేళ నీ వైపు చూడలేమో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం దేవుడు ఊరుకోడండి. ఏడిస్తే దేవుడు ఊరుకుంటాడా? ప్రభు ఊరుకోడమ్మా, మాట్లాడుకో సొరమ్మా, మాట్లాడుకో. ఓకే, ఏం చేయాలా మనము? ఏడ్చే వారిని దేవుడు ఏం చేస్తాడట? వారి మనవులను ఖచ్చితంగా ప్రభువు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కింద వైద్యక్షణ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ డాబా మీద చిన్న రూమ్లో ఉండేది, అక్కడ ఉండేవాడిని. ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. వర్షంలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. నా ఖాళీ ఉన్న ఈ 2 చేతులు ఎలా పెట్టి ప్రార్థించాను, ప్రభువా నేను కేవలము ఎంటీ హ్యాండ్స్ తో ఉన్నాను, ఖాళీ పాత్రలుగా ఖాళీ హ్యాండ్స్ తో నేను ఉన్నాను. నా చేతులను నువ్వు నింపునైనా, ఈ చేతులను నువ్వు దీవించినైనా, ఈ చేతులను నువ్వు ఆశీర్వదించినైనని కన్నీరు కార్చి ప్రార్థించిన ప్రార్థనలను దేవుడు ఆలకించాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా. నువ్వు ఏడిస్తే దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు వ్యాఖ్యమాడుతాడు. నీ పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు. నీ మనవలైన ఆలకిస్తాడు. ఇదిగో కయ్యూరు హేబేలును చంపేశాడు. హేబేలు రక్తము దేవుడి చెంతకు చేర్చబడి విలపిస్తూ ఉందట, రోధిస్తూ ఉందట, మొరపెడుతూ ఉందట. మొరపెడుతూ ఉంటే ప్రభు యెహోవా దేవుడు హేబేలును కయ్యూరుని అడిగాడట. ఏమని అడిగాడు? కయ్యూరు, నీ తమ్ముడైనా హేబేలు గట్టి చెప్తా, ఎక్కడ? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అడిగితే కయ్యూరు అంటాడు, ఈవిడ కూని కోరు కదా, నరహంతకుడు కదా. ఏమంటున్నాడు? నా తమ్ముడికి నేనేమైనా కాపలాదారున్నా, నా తమ్ముడికి నేనేమైనా కాపలాదారున్నా, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ సంగతి నాకు తెలియదు. నన్ను అడుగుతావేంటి ఆయన? నాకెట్లా తెలుసు నా తమ్ముడు ఎడిపోయాడో? ప్రియ దేవుని పెట్టారా, ఆయన ఆన్సర్ దేవునికి నచ్చలేదండి. నీ ఆన్సర్ దేవునికి నచ్చాలి, నీ క్యారెక్టర్ దేవునికి నచ్చాలి, నీ నడవడిక దేవునికి నచ్చాలి, నీ పని దేవునికి నచ్చాలి, నీ పనితనము, నీ సత్క్రియలు, నీవు చేసే మంచి అర్పణలు దేవునికి నచ్చినట్లయితే నువ్వు కోరుకున్నవన్నీ నీ ప్రభువు నీకు దయచేస్తాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు ప్రభువును తక్కువ చేస్తే నువ్వు ఇంకా తక్కువకి వెళ్ళిపోతావు. దేవుని దగ్గర నువ్వు దాచిపెట్టేవాడు ఉండకూడదు. మన అచ్చమ్మకి ఇంటికి వెళ్తా ఉన్నాను, సువార్తకి వెళ్తా ఉన్నారు సేవకులు. నాకు ఎదురే బండి ఆపాడు. ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారన్నా? నేను ఎవరో తెలియదని భయపడిపోతున్నాను. అయ్యా నువ్వు బైబిల్ ప్రకటన చేయడానికి వచ్చావు అన్నాను. బైబిల్ లేదు, జీసస్ లేదు, పోలీస్ స్టేషన్ పలానా ఉంది అన్నాను సరళగా. ఏమంటారు? కింద చూశాడు, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కున్న మరొక ఆరుగురు వచ్చారు. బాబు గబగబ వెళ్ళిపోతాడండి, తప్పు అయిపోయిందండి అంటాడు. అందులో ఒక నన్ను చూసి పోల్చాడు. ఏమంటే మీరు ప్రకాష్ రాయ్ గారు అబ్బాయి కదా అన్న, ప్రైజ్ లాడ్ అన్నా అన్నాడు. ప్రైజ్ లాడ్ ఏడు సాగదా అన్నాను. సువార్తకు వచ్చాను, మంచిదే. నాలాగే ఎవడైనా అడిగాడు అనుకో, ఏడు సమాధానం చెప్తారు. కనుక ఎలాంటి సమాధానం చెప్పకండి, ధైర్యంగా ఉండండి, సేవ చేయండి, పనులు మన ఇల్లు మనలో ఏ ఆటంకం లేదు, చక్కగా పత్రికలు పంచండి, సువార్త ప్రకటించండి అని చెప్పడం జరిగింది. ఓకే అన్నారు. మీరు ఫోన్ చేశాను, మీరు ఎక్కలేదు అన్నా అన్నారు. చూశాను నంబర్ ఆఫ్ మిస్డ్ కాల్. సరే అన్నాను. కొంత దూరం వెళ్ళిపోయాను. ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపించాడు. దేవుడు ఏమన్నాడు? వెల్లుడి లేక పంపుడి. క్రైస్తవులకి ఎన్నో ఉన్నారు, వెల్లుడి లేకపోతే సువార్తకి పంపుడి. వెంటనే బండి తిప్పి అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం అక్కడ భోజనం చేస్తారని అడిగా. ఒట్లకి వెళ్ళిపోతామని అన్నారు. నా జోబులో 1000 రూపాయలు తీసి వారి చేతిలో పెట్టారు. లేదండి, అదో ఆయన పోర్ట్లో, విశాఖపట్నం పోర్ట్లో ఉద్యోగం చేస్తున్నాడన్న, ఆయన డబ్బులు ఇచ్చారు, ఈరోజు ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటారు. పర్లేదులే, ఇక మా సంఘం తరఫున నేను ఇస్తున్నాను అయ్యా 1000 రూపాయలు, నువ్వు ఈ డబ్బులతోనే భోజనం చేయి, ఆయన ఇచ్చిన డబ్బులు కావాలని దాచుకొని ఇంకొకసారి వాటిని ఉపయోగించు అని చెప్పి
రూపాయలు చేతిలో పెట్టి వారు ఆ డబ్బులు తీసుకొని ఆ రోడ్డు మీద మోకాలేసి ప్రార్థన చేయడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సక్రియవాదం చేయాలి. సేవకులైనా బిడ్డలైనా మనం ప్రేమించాలి. సంఘ బిడ్డలు మనం ప్రేమించాలి. ఆపదల వారికి నువ్వు చేయగలిగిన సహాయం చేయాలి. నువ్వు చేసే సత్క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. అందరికంటే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కయ్యోను ఆన్సర్ సమాధానము నచ్చలేదు. కయ్యోను యొక్క సమాధానము నచ్చలేదు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా కయ్యోను, ప్రభువా నేను తప్పిదము చేశాను, నేను పొరపాటు చేశాను, అసూయతో కక్షతో నా తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను నువ్వు అంగీకరించమని, వాడు చేసే సత్క్రియలను నువ్వు అంగీకరించమని నేను కక్ష కట్టుకొని నా తమ్ముడిని చంపిస్తాను. ఆయన నేను చాలా క్షమించాలని జ్ఞాపకం చేశాను, నన్ను మన్నించు ప్రభువా అని అంటాడేమో అని ప్రభువు ఎదురు చూశాను. ప్రియులారా, ఈరోజు ఎంతమంది ప్రభు ఇచ్చే అవకాశాన్ని వదులుకుంటున్నారండి? గర్వం వల్ల, అహంకారం వల్ల, ప్రెస్టేజ్ వలన, అహంకారముతో దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ, గర్వముతో మనలను తగ్గించుకోక ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు అలాంటి వారి కోసమే ఈ యొక్క పరిశుద్ధమైన మాటలు మన నడవడిక సరి చేసుకోవాలని, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనము నిరుపయోగం చేయకుండా దాన్ని ఉపయోగించుకోవాలని, సన్మార్గంలో నడాలని, దీవెనకరమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. అవకాశాన్ని వాడుకుంటున్నావా? ప్రియ దేవుని సంగమా, ఎన్నిసార్లు నువ్వు తప్పులు చేశావు, ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు నువ్వు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను, విధులను నువ్వు తృణీకరించావు, ఎన్నిసార్లు దేవుని యొక్క నామానికి అవమానమైన క్రియలు చేసావు నీ జీవితంలో. గుర్తు తెచ్చుకో. ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టావు, ఎన్నిసార్లు ఆ ప్రభు నామాన్ని వెనక పెట్టి లోకాన్ని గడపరిచావు, ఆయన వెనక పెట్టి నీ బంధువును గడపరిచావు, ఆయన వెనక పెట్టి నీ సొంత కార్యాల మీద, సొంత ఆలోచనలతో, సొంత పనులతో ప్రభు సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. కయ్యూరు చేసిన ఆ తప్పిదము చేయకూడదని, ఆదాము చేసిన ఆ తప్పిదము చేయకూడదని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభు స్వామి సన్నిధ క్షమాపణ గుణము కలిగి ప్రభు సన్నిధిలో వేడుకొని అంగలార్చి రోధించి మరలా ఆయనతో నువ్వు అడ్డుకట్టబడాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఈ మాటలు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను అడిగాడు అనుకో, నువ్వే సమాధానం చెప్పగలవు. కయ్యూరు నువ్వు ఎక్కడ అంటే కయ్యూరు దగ్గర సమాధానం లేదు. ఏబేలు ఎక్కడ ఉన్నాడంటే ఏబేలు ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు తెలియదు, ఆయనకి నేను కాపాడాలన్నా అని ప్రభు సమాధానం ఇస్తున్నాడు. కొంతమందికి మనుషులతో మాట్లాడడం చేత కాదు, దేవుడితో మాట్లాడడం ఇంకా చేత కాదు. కానీ చేత కలిగిన వాడు, చేయగలిగిన వాడు, సమర్థుడు మన దేవుడు. మనందరికీ కూడా మాట నేర్పడతనం దయచేవాడు కూడా ఆయనే. మోషే అంటాడు కదా, అయ్యా నేను ఎత్తువాడిని, ధైర్యం లేని వాడిని, మాట మాధ్యములకు రాదంటే, మోషే నువ్వు తడబడకు, నిలబడు, నీతో మాట్లాడింప చేయవాడను నేనే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. 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 ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక వ్యక్తి కోసం చెప్పాలని ఆశపడుతున్నాను. వాక్యాన్ని ముగించేస్తున్నాను. ఒక 2 నిమిషాల్లో నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తాను. ఒక వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఆయన పేరైతే ఇక్కడ రాయబడలేదు, కానీ ఆయన ఒక మంచి ఇంటిలో, ఒక కాటేజ్లో, చుట్టూ పొలాలు, సెలయేర్లు, మంచి వాతావరణం కలిగినటువంటి ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతు దగ్గర, అయ్యా నేను కొద్ది కాలము మీ ఇంటిని అద్దెకి ఇక్కడ ఉండాలని, జీవించాలని ఆశపడుతున్నానని ఒక రైతు దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ రైతు, ఆ భూమి సజ్జపరిచిన రైతు
లేక భూమి యొక్క యజమానుడు అతనికి ఉండడానికి పర్మిషన్ ఇచ్చాడు. చాలా కాలం హాయిగా ఉన్నాడు. చక్కటి చెట్ల నీడ, ఎక్కడ చూసినట్టు చక్కటి సెలయేర్లు, మంచి గాలి, మంచి వాతావరణం, హాయిగా జీవిస్తూ ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు. ఏ పనులు లేదు. ప్రతిరోజు కూడా ఆ పంట పొలం పండిస్తున్న ఆ రైతు దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఈ ప్రకృతి నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, మీకు చాలా వందనాలని చెప్పుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఆ నీరు, ఆ సెలయేరు పొంగి గట్టు దాటి ఆ వాటర్ అంతా వచ్చేసింది. ఈ యొక్క యవనస్తుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఆ వర్షాలు ఎక్కువ పడినందు వలన తను ముద్దుగా పెంచుకుంటున్నాడట కోళ్ళను. 12 కోళ్ళను పెంచుకుంటున్నాడట. ఆ 12 కోళ్ళు అతడు గూటిలో పెట్టి తాళం వేసేసి వెళ్ళిపోయినందు వలన ఆ నీరు ఆ గూటిలోకి వెళ్ళిపోయి ఆ కోళ్ళన్నీ కూడా చనిపోయాయి. చనిపోతే చాలా బాధపడ్డాడట. ఆ గూడి తలుపు తెరిచి ఆ చనిపోయిన కోళ్ళన్నీ బయటకు పెట్టి చాలా ఏడ్చాడట. ఆ రైతు దగ్గరికి వెళ్ళాడట. అయ్యా, నేను ఇచ్చినటువంటి ఈ ఇంటిని నేను ఖాళీ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడట. ఎందుకు, ఏమైంది? నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఈ ప్రకృతి అంటే, ఈ గాలి అంటే, ఈ వాతావరణం, ఈ సెలయేర్లు, ఈ నీరు ఎంత నీకు ఇష్టమే కదా అని రైతు అంటే, అవును, కానీ ఈరోజు నేను ఆ ముద్దుగా పెంచుకున్న నా కోళ్ళు చనిపోయాను. అది నాకు చాలా వేదన మిగిల్చింది, గాయపరిచింది. కనుక నేను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ స్థలాన్ని వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి, అక్కడ నా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నానని ఆ రైతుకి సమాధానం ఇచ్చాడట. అప్పుడు రైతు అంటాడట, అయ్యా, ఎంతకాలము ఈ 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు ఈ యొక్క గాలి పీల్చుకొని వాతావరణంలో నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, చాలా హ్యాపీగా జీవించావు. దేవుణ్ణి ప్రేమించిన వారికి మేలు కొరకే సమస్తము జరుగుతాయి. దాని కొరకు నువ్వు చింతపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు. ఈ 10 సంవత్సరాలు నువ్వు గాయపరచబడ్డావా? ఈ 10 సంవత్సరాలు నువ్వు నష్టపోయావా? ఈ 10 సంవత్సరాలు ఆనందం లేకుండా, ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకుండా నువ్వు జీవించావా? లేదు కదా. ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది? ఏది జరిగినా ప్రభువు ఏబేలు కొరకే, నీ కొరకే చేశాడు. కనుక నువ్వు బాధపడద్దు, నువ్వు చింతించొద్దని ఆ రైతు లో నుండి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట విన్నటువంటి యవనస్తులు, అవును కదా, ఏదో కేవలము నేను పెంచుకున్న ఈ 12 కోళ్ళు చనిపోయేసరికి దేవుని మీద కోపగించుకున్నాను, ఉండడానికి ఆశ్రమం ఇచ్చిన రైతు మీద కోపగించుకున్నాను. ఇది నా పొరపాటే, నా తప్పే. ఆయన చెప్పినట్లు సమస్తము కూడా నా మీద కొరకే దేవుడు చేసి ఉన్నాడు అనుకొని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. యేసయ్యా, నాకు మరొక అవకాశం ఇవ్వు నాయన, మరొక అవకాశం ఇవ్వు ప్రభువా, గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో మరొక అవకాశం ఇవ్వు నాయన. నేను ధృవీకరించానే క్షణంలోనే నేను ప్రకటన పెట్టేశాను. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం, నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చేసిన మేలు నేను విడిచిపెట్టేశాను, నన్ను క్షమించిన ఆయనని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడట. ప్రియ దేవుని సగమా, ఈరోజు దేవుని వాక్యము వింటున్నటువంటి మనందరితో ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, ఆయన ప్రేమించిన వారికి శ్రమలు విస్తారముగా వస్తాయి, కష్టాలు విస్తారముగా వస్తాయి. అయ్యో, ఏదో ఒకటి కోల్పోయామని నువ్వు బాధపడవలసిన పని లేదు. ఆయన అవకాశం కొరకు మరలా నీవు రీరెన్యూ చేయబడి నూతనమైన వ్యక్తిగా, నూతనమైన బిడ్డగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రము చేయాలట. ఆయన విడిచిపెట్టి దేవుడు కాడు, ఎడబాసు దేవుడు కాడు. ఆయన మామూలు దేవుడి అవకాశాన్ని విడిచిపెట్టుకోవడం వలన వారు దిగంబరులుగా లోకానికి త్రోసివేయబడ్డారు. కయ్యూను దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టుకున్నందు వలన
శాపగ్రస్తమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. నీవు ఆ రీతిగా ఉండకూడదని ప్రియ దేవుని సంగమా, ప్రభు మీకు అవకాశం ఇస్తూ ఉండాలి. ఏ దారి తొలగిపోయావో ఆ దారిలో రా. ఏ మాటలో తప్పిపోయావో ఆ మాట మీద నిలబడు. ప్రభు కొరకు ఏదైతే చేయాలనుకున్నావో, ఎలాగైతే జీవించాలనుకున్నావో, ఎలాగైతే బ్రతకాలనుకున్నావో ఆ బ్రతుకు దేవుడు మరలా నీకు అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. నువ్వు తప్పుకోకూడదని, కయ్యూరుగైతే నీకు రాకూడదని, ఆదాములకు వచ్చిన పరిస్థితులు నీ జీవితంలో నీకు తాల్చకూడదని యేసయ్య నీకు ఇస్తూ ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు చాలా మొక్కుకుంటాం. ప్రభువా నేను సన్నిధి మాటలు అయినా, ప్రభువా నేను ఎలాగుంటే అలా చేస్తారు, అలాగుంటే ఇలా చేస్తారు అంటాం. కానీ మన పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే ఏది మనం చేయమో ప్రభు ప్రక్కన పెట్టేస్తాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ప్రక్కన పెట్టేస్తా. ప్రభు ఒకవేళ మనకి అవకాశం ఇచ్చిన వాటిని వినియోగించుకోలేక శాపగ్రస్తులుగా కైవెన్నుగా మిగిలిపోతున్నాము తప్ప దేవుని వాక్యాన్ని మనము పాటించలేకపోతున్నాం. వాక్యానుసారముగా బ్రతకలేకపోతున్నాం. లోకం వైపు చూస్తున్నా, ఇరుపల వైపు చూస్తున్నా, చుట్టాల వైపు చూస్తున్నా, బంధువుల వైపు చూస్తున్నా. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు ఆయన వైపు చూడాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. వచ్చే వారం ఈ వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒకసారి మనల్ని మనము పరిశోధన చేసుకుందాం. నువ్వు అవకాశాన్ని ఏం చేస్తున్నా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వేం చేస్తున్నా? దేవుడిని